హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్కి జరిగిన రిక్రూట్మెంట్ అయితేనేమి, తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అయితేనేమి, నెక్స్ట్ రీసెంట్గా జరిగిన ప్రజాభవన్లో డిస్కషన్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి. ఎందుకు అనంటే మనము మ్యాక్సిమం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం వీళ్ళకి సంబంధించిన వీడియోస్ తరచుగా పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది నర్సింగ్ ఆఫీసర్ అప్డేట్ రీసెంట్ వన్ ప్లీజ్ పోస్ట్ అన్నట్టు చెప్పారు. రీసెంట్గా ప్రజాభవన్లో జరిగిన డిస్కషన్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బేసిక్గా మన వాళ్ళు చాలామంది అక్కడికైతే గుంపుల ఫస్ట్ ఫ్యామిలీస్ని సైతం లెక్క చేయకుండా బిడ్డ తల్లులు, గర్భవతులు, ఈవెన్ ఫ్యామిలీ బర్డన్స్ చాలా పెట్టుకొని ఆడ మనుషులు అంటే ఆడవాళ్ళు అయితే పాపం మహిళలు చాలామంది వచ్చారు. మన జెంట్స్ కూడా అయితే వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ డిస్కషన్ చేశారు. ఎవరితోటి? ఎంహెచ్ఎస్ఆర్బిలో బోర్డులో అయితేనేమి, హెల్త్ సెక్రటరీలో అయితేనేమి, దామోదర్ రావు సార్ని అయితేనేమి, గోపినాథ్ సార్ గారిని అయితేనేమి, వీళ్ళందరినీ అడిగితే వీళ్ళు ఇచ్చిన సమాధానం సింపుల్గా ఏం చెప్తున్నారంటే, లాస్ట్ ఇయర్ మీకు 5 years పట్టింది. ఎందుకు? రిక్రూట్మెంట్. లాస్ట్ 5 yearsకి మీకు రిక్రూట్మెంట్ అయితే అసలు అవ్వలేదు. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. ఒక 1 year ఓపిక పట్టండి అని వాళ్ళు సింపుల్గా చెప్పడంతో దానికి మన వాళ్ళ సమాధానం ఏంటి అని అంటే, అవునండి మీరు చెప్పడం మేము ఒక విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మా పరిస్థితి ఎలా ఉందంటే మేము ఇప్పుడు కాంట్రాక్ట్ కింద చేస్తున్నాం, అవుట్సోర్స్ కింద చేస్తున్నాం, మాకు ప్రెజర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేమేం చేస్తున్నామో మాకే తెలియట్లేదు. ఎందుకంటే మాకు మంత్కి అంతా కలిపి 1-2 లీవ్లు మాత్రమే ఉంటున్నాయి. వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. శాలరీ అందని జీతాలు. మీకు ఒకటి తెలుసా? మా జీతాలు అయితే ఇది ఒక నర్సింగ్ ఆఫీసర్ ఆవేదన అండి. మా జీతాలు చాలా శాలరీస్తో మేము ఎంత సఫర్ అవుతున్నామో మీకు తెలుసా అని క్వశ్చన్ చెయ్యగా, అలాగే చెప్పున్నారు వీళ్ళు ప్రాసెస్ అనమాట. లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే, నవంబర్లో ఎగ్జామ్ జరిగితే, డిసెంబర్లో రిజల్ట్స్ రిలీజ్ చేస్తే, మళ్ళీ ఆబ్జెక్షన్స్ పెట్టి మళ్ళీ ఒక 8-9 months వరకు మీరు టైం తీసుకొని తర్వాత జస్ట్ మీకు ప్రొవిజనల్ లిస్ట్ వదిలి తర్వాత ఇంకా పిఆర్ఎల్ అయితేనేమి జిఆర్ఎల్ అయితేనేమి ఇవి ఏవి వదలకుండా మీరు నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారండి అని రిక్వెస్ట్ చేస్తే, మేము ఎన్నిసార్లు వచ్చామో మీకు తెలుసా? మంత్లీ వన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 15-20 days ఉంటే 1 year కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికీ ఉలుకు పలుకు లేకపోతే ఎలా అండి అని క్వశ్చన్ చేస్తే దానికి ఇచ్చిన సమాధానం అయితే వీళ్ళు ఇలా ఇచ్చారండి. ప్లీజ్ దయచేసి నర్సింగ్ ఆఫీసర్ ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ బాధని అర్థం చేసుకొని, వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ A to Z ఎవ్రీథింగ్ అందరూ ఆగిపోయి ఉన్నారండి. అసలు మాకు ఏం చేయాలో తెలియట్లేదు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు అని అంటే, ఎగ్జామ్ అయితే రాసాము, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ నాకు రిటర్న్ టెస్ట్లో 80కి ఒక 65 వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా లేదా అన్నది ఒక డౌట్. ఎందుకంటే 45,000 మంది అప్లై చేయగా 42,000 మంది ఎగ్జామ్ రాయగా వాళ్ళల్లో కాంట్రాక్ట్ వాళ్ళు ఖచ్చితంగా 9,000 మంది అయితే ఉన్నారండి. కాంట్రాక్ట్ వాళ్ళ పర్సంటేజెస్ యాడ్ అవుతాయి, వాళ్ళకి అసలు జాబ్ వస్తుందో రాదో. మేము కాంట్రాక్ట్లో లేకుండా ప్రైవేట్లో చేసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దీనంగా ఉందండి. మేము దీనికి అంతా ఏం చేయాలో మాకైతే తెలియట్లేదు. దయచేసి మీరు మాకు వీలైనంత వరకు ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే వచ్చిన మా మార్క్స్ బట్టి, మా కేటగిరీ బట్టి, మా జోన్ బట్టి మాకు వచ్చే జాబ్ వస్తుందా రాదా అన్నది ఒక క్లారిటీ వస్తే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము గత 6, 7, 8, 9 monthsగా మేము ఖాళీగా కూర్చున్నాం. జాబ్ వస్తుంది, ఆ లిస్ట్ చూద్దాం అనేసి కూర్చున్నాం.
మీరు ఏది అన్నది మాకు చెప్తే మేము దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా జాబ్ వెళ్ళాలా వద్దా ఏంటి ఎట్లా అనేది చెప్పే మాకు మేము డిసైడ్ అయ్యే అవకాశం ఉందండి. 2200 2300 పోస్టులకి ఇంతమందిని అయితే ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదండి, ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మా పైన కన్సర్న్ చూపించి మా పైన ఒక చిన్న రిక్వెస్ట్ కన్సర్న్తో అట్లీస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని, ఒకవేళ చెయ్యకపోతే ఈ నెల నవంబర్ 14, 16, 15, 17 వరకు అయితే మాకు టైం చెప్పారండి. ఈ డేట్స్లో ఖచ్చితంగా ప్రాసెస్ స్టార్ట్ కాకపోతే వి విల్ టేక్ అన్ సమ్మె. ఇంతకు మించి మేమైతే ఏం చేయలేమండి. ఎందుకు అనంటే గత ప్రభుత్వం నోటిఫికేషనే రిలీజ్ చేయలేదని, ఈ ప్రభుత్వాన్ని మేము ఇష్టపూర్వకంగా ప్రజలకు ఎంతో మేలు చేస్తారని, ప్రజల బిడ్డలైన మాకు ఎంతో ఉపయోగం ఉంటుందని కష్టపడి మేము మీకు మంచి చేస్తే మీరు రిటర్న్ ఫామ్లో మాకు 2000 పోస్టులు మాత్రమే రిలీజ్ చేసి ఇలా బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. ప్లీజ్ దయచేసి దయ ఉంచి మెడికల్ ఫీల్డ్ పైన కొంచెం కన్సర్న్ చూపించి ఈ నర్సింగ్ ఆఫీసరే కాకుండా ల్యాబ్ టెక్నీషియన్ అయితేనేమి, ఫార్మసిస్ట్ అయితేనేమి, ల్యాబ్ టెక్నీషియన్ అయితేనేమి, ఏఎన్ఎం అయితేనేమి, దయచేసి వీళ్ళపైన కొంచెమైనా కన్సర్న్ చూపించి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇది ఒక నర్సింగ్ ఆవేదన, దయచేసి జాబ్ రిలీజ్ అయితే చేశారు. చాలా సంతోషం అండి. మేమైతే చాలా థ్యాంక్ఫుల్ టు దిస్ గవర్నెన్స్ అన్నమాట. వీలైనంత వరకు మాకు పోస్ట్స్ తొందరగా ఇస్తే బాగుండండి. అంటే నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే బాగుండు. ఒక 1 వీక్ అయితే 2 వీక్స్ అయితే మీరు చెప్పారండి. అదేవిధంగా మేము ఆ 2 వీక్స్ మా జీవితాలని నిర్ణయిస్తాయని మేము ఆశిస్తూ ఒక చిన్న విన్నపం అండి. ఖచ్చితంగా మంచి చేయాలని, మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నర్సింగ్ ఆఫీసర్స్ ఇంత ప్రాసెస్ అయితే జరిగింది, ఇంతమంది అయితే రాసాము, ఇంతమంది జీవితాలు, ఇంతమంది కుటుంబాలు అయితే వెయిట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ని తొందరగా ఫిల్ఫిల్ చేయాలని, మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.